ఇక రేవంత్ రెడ్డి చూడుర్రి, అందాల పోటీలో రేవంత్ బిజీగా ఉన్నాడట. అన్నదాతల గోసలు అసలు పట్టవా? ఇక రైతు మృతి ముమ్మాటికి సీఎం హత్యే. తెలంగాణ రైతన్నలు అనాథల మారారు. ఇక కాంగ్రెస్ దద్దమ్మ ప్రభుత్వమే. దీనికి కారణం రైతు మృతిపైన కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి అంశం. రేవంత్ రెడ్డికి ప్రజల పట్ల ప్రజల మీద ప్రేమనే లేదు. అందాల పోటీ మీదనే రివ్యూలు చేస్తూ ఉన్నాడు. అందాల పోటీ మీదనే ఆయన ఆలోచన అంతా అందాల పోటీ మీదనే ఉన్నది. అట్లా జరుగుతూ ఉంది. రాష్ట్రంలో అన్నదాతల ప్రాణాలు పోతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం అందాల పోటీల్లో మునిగి తేలుతున్నారంటూ ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మొత్తానికి ఆగ్రహం వ్యక్తం చేశారు. వడదెబ్బతో మొత్తానికి ధాన్యం దగ్గరే పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు కూడా ప్రాణాలు కోల్పోతున్నటువంటి సంఘటన. వాళ్ళ గురించి అవసరం లేదు, తనకు అందాల పోటీలు కావాలి. కుప్పపైనే అందాల పోటీల్లో రేవంత్ బిజీ అయిపోయాడు. ఇక కుప్పపైనే రైతు చనిపోవడం పట్ల బాధాకరం అన్నారు. రేవంత్ చేతగానితనం వల్లే రైతు గుండెలో మొత్తానికి గుగులోతు కిషన్ 51 సంవత్సరాలు ఉంటాడు. ఆయన ఇక నిండు ప్రాణం గాలిలో కలిసిపోయిందన్నారు. ఇది ముమ్మాటికి ముఖ్యమంత్రి చేసిన హత్య అంటూ కూడా తేల్చి చెప్పారు. పెట్టుబడి సాయం ఎగ్గొట్టిన, రుణమాఫీ పేరిట మోసం చేసిన, ఆరుగాలం కష్టించి పండించిన పంటను చివరికి కొనే దిక్కు కూడా లేకపోవడంతో తెలంగాణ రైతన్న అనాథలా మారారని కూడా అన్నారు. ఓవైపు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన ధాన్యం అకాల వర్షాలతో కండ్ల ముందే కొట్టుకుపోతున్న దుస్థితి, మరోవైపు మండుతున్నటువంటి ఎండను తట్టుకోలేక రైతుల గుండెలు పగులుతున్నటువంటి దయానీయ పరిస్థితి. ఇక కన్నీళ్లు పెట్టిస్తుంది అన్నారు. మొత్తానికి వీటికి పూర్తి బాధ్యత ఈ దద్దమ్మ కాంగ్రెస్ సర్కార్దే అంటూ కూడా మండిపడ్డారు. కొనుగోలు కేంద్రాల్లో వారాల తరబడి పడిగాపులు పడుతున్నా పట్టించుకునేవాడు లేరని కూడా అన్నారు. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించే ఆ పరిస్థితి ఏర్పడిందని కూడా ప్రశ్నించారు. వడదెబ్బకు సర్కారు నిర్వాకానికి ఇక బలైనటువంటి అన్నదాత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రికి సోయి ఉంటే కొనుగోలు కేంద్రాల్లో ఇక పేరుకుపోయినటువంటి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతుల కష్టాలు ఇక తీర్చాలని కూడా డిమాండ్ చేశారు. లేకపోతే మొత్తానికి కట్టలు తెంచుకొని అన్నదాతల ఆగ్రహానికి ఈ కాంగ్రెస్ సర్కారు కొట్టుకుపోతుందని కూడా కేటీఆర్ హెచ్చరించినటువంటి అంశం. అది కొట్టుకపోయినా కూలిపోయినా వాళ్ళకి సంబంధం లేదు, పైసలు కావాలి. అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేసినా, వాళ్ళు కట్టెలు పట్టుకొని వచ్చినా వీళ్ళకి అవసరం లేదు. పైసలు జేబులో పడ్డాయా లేదా?